గుడ్ల గోపులా ఇది కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉంది. నాకేమో కళ్ళు మండి నీళ్లు తిరుగుతున్నాయి. వాట్ టు డూ? దిస్ ఇస్ టూ మచ్ మహి. చీటింగ్. లేదు, ఓడిపోయినట్టే. పాలు తాగాల్సిందే. తొండటాడవు, నేను ఒప్పుకోను. హలో, నేను గిలిగింతలు పెట్టనని చెప్పానా? లేదే. సైలెంట్గా పాలు తాగుతావా లేదంటే మురిపాలు పంచమంటావా? వద్దులే బాబు, పాలే బెటర్. తాగు. ఇటు ఇవ్వు. గుడ్ గర్ల్. నో, గుడ్ మామ్ బేబీకి. అలాగే ఉండు. పెదాల కంటిన పాలను ఎలా తుడుస్తాను చూ. మహి. ఐష్ బంగారం, లవ్ యూ. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నా మొగుడిని దుప్పట్లోకి లాగావు కదే పార్వతి. నిన్ను అందరి మధ్యలోకి లాగినా దేవాన్ని నిన్ను కాపాడాడు. ఆవిరి పట్టించినందుకు కృతజ్ఞతగా ఆదుకున్నాడే. నిన్ను వదలను, నిన్ను వదలనే, వదలను, నిన్ను వదలను. నీలంబరి ఏంటిది? పొద్దున్నే నిద్ర లేచిన బుజ్జి కుక్క పిచ్చాట అన్నట్టు ఎందుకలా అన్ని విసిరిగొడుతున్నావు? కుక్కని నేను కాదాంటీ, పార్వతి. విశ్వాసంతో అందరి హృదయాల్ని కొల్లగొట్టిన దాన్ని కొల్లబొడవాలి. నా మొగుడికి జలుబొస్తే జెండు బాంబు వేసి ఆవిరి పట్టించిందంట. ముసుగులో మూగ ప్రేమ అన్న సినిమా నేను పెద్ద మనిషి అయినా 5వ రోజు చూశాను. అందులో కూడా ఇంతే. హీరోకి చలి జ్వరం వస్తే దుప్పటి కప్పుతుంది హీరోయిన్. అయినా చలి తగ్గలేదంటే లైట్ ఆర్పేసి తాను కర్పూరాన్ని అర్పిస్తుంది. ఇంకా నాకు ఆ సినిమా గుర్తుందంటే ఆ సీన్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకో. ఇప్పుడు ఆ పిచ్చి సినిమా నాకెందుకు చెప్తున్నట్టు? సినిమాలే అంతలా గుర్తుండిపోతున్నాయంటే గుర్తుండిపోయే జ్ఞాపకాలు పెదబాబుకి పార్వతి ఎన్నిచ్చిందో ఏంటో అంటున్నాను. నీలు దాన్ని డొక్క చీల్చి డోలు కడతాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,